హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజైతే ఒక మంచి స్నాక్ ఐటమ్ అనమాట. ఇప్పుడు ఇంకా స్వీట్ కార్న్ అయితే ఎక్కువ దొరుకుతున్నాయి కదండి. ఇంకెప్పుడు స్వీట్ కార్న్ ఉడకబెట్టి దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసి అలా కాకుండా ఈసారి ఇలా అయితే చేసుకొని తినండి. ఈవినింగ్ టీ కానీ కాఫీ కానీ పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా స్వీట్ కార్న్ చేసుకొని తిన్నామనుకో సూపర్ ఉంటుంది అనమాట. క్రిస్పీ కార్న్ అనమాట. సో దీనికోసం అయితే నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను అనమాట. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇత్తులు కూడా చాలా పెద్దగా బాగున్నాయి అన్నమాట. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు నేను ఒక 2 స్వీట్ కార్న్ అయితే తీసేసుకున్నాను. ఇంకా వీటిని అయితే మొత్తం పూర్తిగా ఒలిచేసాను అనమాట. ఇలా ఒలిచిన స్వీట్ కార్న్ అయితే ఒక పక్కకైతే పెట్టేసుకోవాలన్నమాట. ఇవే అనమాట స్వీట్స్ కార్న్. నిజానికి ఉట్టి తిన్నా మంచిగా తీయ చాలా బాగా అనిపిస్తాయి అనమాట. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, ఇంకా బాగుంటాయి. స్వీట్ కార్న్ ఏ విధంగా చేసుకొని తిన్నా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇప్పుడైతే అన్ని మార్కెట్లలో అయితే అవైలబుల్గా ఉంటున్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఒలిచిన స్వీట్ కార్న్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇలా ఒక కడాయి అయితే పెట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. ఇలా కొంచెం ఉప్పు కూడా వేసి అవి బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒలుచుకున్న స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే 2 తీసుకున్నాను అనమాట స్వీట్ కార్న్లు. మొత్తానికైతే ఇలా వేసి ఇలా బాయిల్ అవుతుంటే ఎక్కువ బాయిల్ చేయకుండా కొంచెంగా బాయిల్ చేయాలండి. అలా బాయిల్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా అయితే ఇలా ఉడకపెట్టుకొని దీంట్లో కొంచెం ఉప్పు కారం నిమ్మకాయ అలా వేసుకొని కూడా చేసుకుంటాం కదా, లేదంటే ఉట్టి కూడా వేయించుకొని ఉప్పు కారం వేసుకొని కూడా తింటాం. మేమైతే అలానే చేస్తామన్నమాట. కానీ ఇలా ఒక్కసారి అయితే చేయండి, నిజంగా బాగుంటాయి. క్రిస్పీ కార్న్ అనేది పిల్లలకి అయితే చాలా అంటే చాలా నచ్చుతాయి. మనకు కూడా మంచి టైం పాస్ లాగా ఉంటుంది, మంచి స్నాక్ ఐటెం తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. హెల్త్కి కూడా స్వీట్ కార్న్ తినడం వల్ల మంచిదే అండి. ఇలా ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే ఇలా తీసేసుకొని జల్లెడతో తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ని వేసాను అనమాట. తర్వాత పెప్పర్ వేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి మనము ఇంకో ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ అనమాట. ఎందుకంటే ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ ఆల్రెడీ వేసాం కదా, ఇంకొంచెం సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. దీనికి మెయిన్గా కావాల్సింది అయితే కార్న్ఫ్లవర్ అనమాట. ఇంకా రుచికి సరిపడినంత కారాన్ని అయితే వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కారం అయితే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారము కొంచెం మిరియాల పొడి అయితే వేసుకోవాలండి. ఇంకా తర్వాత మన దగ్గర ఉన్న చాట్ మసాలా కానీ, లేదంటే నేను చాట్ మసాలా లేదండి, నేనైతే ఇక్కడ వచ్చేసి చికెన్ మసాలా వేసాను. 1 కప్పు బియ్యం పిండి కాదండి ఇది వచ్చేసి కార్న్ఫ్లవర్ అనమాట. తెల్లగా ఉంటే బియ్యం పిండి అనుకుంటారు కదా, ఇంకా దీంట్లో అయితే నేను కార్న్ఫ్లవర్ వేసాను అనమాట. ఇప్పుడు మనము వీటి అన్నిటిని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కార్న్ఫ్లవర్ ఎక్కువ వేస్తే అంత క్రిస్పీగా వస్తాయన్నమాట. సో ఫస్ట్ అయితే నేను ఉడకపెట్టిన దాంట్లో నుంచి తీయంగానే దాంట్లో ఉండే నీళ్ళతోనైతే ఇది ఇలా కలుపుకున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి కొంచెం కావాల్సినంత కార్న్ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవి కార్న్ఫ్లవర్ వేయడం వల్ల మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కాబట్టి దీనివల్ల మనకు క్రిస్పీనెస్ అనేది చాలా బాగా వస్తాయి అనమాట. కార్న్ఫ్లవర్ వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది, అలాగే స్వీట్ కార్న్ కూడా పైన సాఫ్ట్గా ఉండి కొంచెం పట్టనట్టు ఉంటుందన్నమాట. అప్పుడు మనం కొంచెం మధ్య మధ్యలో ఇట్లా కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసి దాన్ని ఏమంటారు కార్న్ఫ్లవర్ని అయితే మళ్ళీ వేసుకొని కలుపుకోవాలన్నమాట. మొత్తానికి ఫైనల్గా అయితే ఇలా అవుతుందన్నమాట కలిపేసి పెట్టుకుంటే. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడిన అంత ఆయిల్ని అయితే పెట్టేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందో లేదని అయితే ఒక స్పూన్తోనైతే వేసాను అనమాట. ఇలా స్పూన్తో వేస్తే అవన్నీ ముద్దలాగా వచ్చేస్తున్నాయి అనమాట. సో నేను స్పూన్తో కాకుండా ఇంకా నెక్స్ట్ మన చేతి ఉంది కదండి, చేతిని వాడైతే మంచిగా చేతితోనైతే ఇలా విడివిడిగా వేసాను అనమాట. చాలా బాగా వచ్చాయి అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా వేడివేడి ఆయిల్లో నానబెట్టుకున్న క్రిస్పీ కార్న్ అయితే వేసేయాలన్నమాట. సో ఇది క్రిస్పీ రావడం వల్ల దీనికి క్రిస్పీ కార్న్ అని పేరు ఉందన్నమాట. సో నిజానికి చాలా మంచిగా అంటే చాలా బాగా వచ్చాయండి. ఇలా వేసేసామనుకోండి, అన్నీ ఒకసారి వేసేసుకోవాలి. ఇలా వేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి అయితే వీటిని వేయించుకోవాలన్నమాట. వేయంగానే అయితే మనం కలపొద్దండి దీన్ని. అప్పుడు కలిపామనుకోండి కొంచెం ఇచ్చుకపోతూ ఉంటాయి అన్నమాట. వేసిన కొంచెం సేపు తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత అయితే ఒకసారి అలా ఇలా అనేసేయాలి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఒకసారి మొత్తం కింద నుంచి మీదకి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. అప్పుడు మనకు దానిపైన కార్న్ఫ్లవర్ అనేది క్రిస్పీనెస్ వస్తుందన్నమాట. పెద్ద మంట పెట్టి వేయించామనుకోండి మాడిపోతే లోపల స్వీట్ కార్న్ అనేది ఉడకదనమాట. ఫైనల్గా అయితే ఇలా చిన్న మంట మీద వేయించుకుంటే మనకు 7-8 మినిట్స్లో అయితే ఇవి మంచిగా వేగిపోతాయండి. సౌండ్ కూడా మనకు మంచి క్రిస్పీ సౌండ్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా వేయించుకోవాలి కిందికి మీదికి అనుకుంటూ. వీటిని అయితే ఫైనల్గా అయితే ఇలా వేయించేసుకొని ఒక టిష్యూ పేర్చిన పేపర్ ఉంటుంది కదండి, దాని మీద అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఒకవేళ ఆయిల్ ఉంటే మాత్రం.
ఇలా టిష్యూ పేపర్ మీద అయితే చూపిస్తున్నాను కదండి, ఇలా అయితే వేసేసుకోవాలన్నమాట ఇక్కడ వీటన్నిటిని. క్రిస్పీ కార్న్ అయితే ఇంకా ఈవినింగ్ టైం అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే వాళ్ళకి చేసి పెట్టామనుకోండి మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. పిల్లలు హ్యాపీగా ఉన్నారనుకో మనం కూడా హ్యాపీయే కదండి ఆల్మోస్ట్. మొత్తానికైతే మన క్రిస్పీ కార్న్ అయితే ఇలా రెడీ అయిపోయాయి అనమాట. నేను అన్నీ తీసాక మళ్ళీ ఒక రౌండ్ అయితే వేసాను అనమాట. ఇక ఫస్ట్ ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇచ్చామనుకోండి పిల్లలు ఏడుస్తారు. ఇంకా అందరు పిల్లల్ని ఒకసారి కూర్చోబెట్టి ఇచ్చేసామనుకోండి ఇంకా వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటారనమాట. ఇంకా నేనైతే మళ్ళీ ఒక రౌండ్ కూడా వేసాను అనమాట క్రిస్పీ కార్న్స్ అనేటివి. ఇలా మళ్ళీ ఒకసారి అయితే వేసి కొద్దిసేపు ఆగి మళ్ళీ ఒకసారి మెల్లగా అటు ఇటు తిప్పుకుంటూ అయితే కాల్చుకోవాలండి. ఒక 7-8 నిమిషాలల్లా అవి అనేది మంచిగా కాలిపోతాయి అన్నమాట. నేను ఇక్కడ ఫాస్ట్గా చూపించేసాను అనమాట. ఫైనల్గా అయితే మన క్రిస్పీ కార్న్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. అన్నీ ఒక దాంట్లో అయితే తీసేసుకున్నాను. ఆయిల్ అయితే కొంచెం తక్కువనే అబ్జర్వ్ చేసిందండి. మెయిన్గా అయితే దీనికైతే క్రిస్పీనెస్ కోసం అయితే కార్న్ఫ్లవరేనండి. ఇందులో ఇక మైదా, బియ్యం పిండి అలాంటివి అయితే ఏవీ వేయలేనండి. నేనైతే ఓన్లీ మన కార్న్ఫ్లవర్ వాడి చేశానన్నమాట. ఇలా ఇప్పుడు అన్నీ ఒక మంచి ప్లేట్లో అయితే డెకరేషన్ కోసం అయితే సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మీది నుంచి అయితే కొంచెం కొత్తిమీర ఉంటే మన దగ్గర కొత్తిమీర వేసుకోవచ్చండి. తర్వాత కొంచెం చాట్ మసాలా కూడా వేసుకున్నా బాగుంటుందండి. ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం కొత్తిమీర అయితే మా అమ్మాయి అనమాట, ఇంకా నేను వీడియో తీస్తుంటే వాళ్ళు వచ్చారనమాట. ఇక తను వేస్తుందనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా అన్నీ ఇప్పుడు నేనైతే వేసేసాను అనమాట. మొత్తం ఇలా చల్లుకున్నాం అనుకోండి కొత్తిమీర చూడడానికి ఆరెంజ్ కలర్లో, ఈ ఎల్లో గ్రీన్ కలర్లో కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఫైనల్గా అయితే మన క్రంచీ క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా అక్కడక్కడ మెత్తగా కొంచెం క్రిస్పీగా తలుపుకుంటుంటే తింటుంటే కూడా చాలా సూపర్గా ఉందండి. మీరైతే ఖచ్చితంగా మా పిల్లలందరికీ క్రిస్పీ కార్న్ అయితే చేసి పెట్టండి, అంత బాగుందనమాట. ఇంకా వాళ్ళైతే తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా నేనైతే కొంచెం కాఫీ అయితే పెట్టుకొని నా వంతు అయితే ఇలా కాఫీతోని తిన్నానమాట. సో మొత్తానికైతే ఇలా ఈవినింగ్ టైంలో ఇలా క్రిస్పీ కార్న్ చేసుకొని తిన్నామనుకోండి, మన ఇంట్లోకి పెట్టామనుకోండి, అందరూ హ్యాపీ, మనము హ్యాపీ, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా అనిపించింది మా వీడియో? థ్యాంక్ యూ.